పరీక్షా కేంద్రాల్లో పేపర్లు లీక్ అవుతున్నాయని కేంద్రంలోకి ఎవరు ఫోన్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని ప్రభుత్వం వారు నిబంధన పెట్టారు. మంచి నిబంధన, బాగుంది. అన్ని కేంద్రాల్లో పరీక్ష సరిగ్గా జరుగుతుందో లేదో అని రాచకొండ కమిషనర్ చౌహాన్ గారు పరిశీలనకి వెళ్ళారు. ఓ కేంద్రానికి వెడితే అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. ఒక ఆవిడ లోపలికి వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి ఆపి, సార్ మీ ఫోన్ ఇవ్వండి అని అడిగింది. ఆ అమ్మాయికి నమస్కారం, ఆ అమ్మాయికి నమస్కారం. మరి కేంద్రంలోకి సెల్ ఫోన్ వాడొద్దు అంటే కమిషనర్ గారు కూడా పట్టుకెళ్ళదు, ముఖ్యమంత్రి వచ్చినా పట్టుకెళ్ళద్దు, అంతే లెక్క. ఆ ఫోన్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి మహానుభావుడు నిజంగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఓ పావుగంట చూసి వచ్చేస్తూ ఆ అమ్మాయిని మెచ్చుకుని, నువ్వు నా కూతురు లాంటి దానమ్మా, పండక్కి ఇస్తున్నా ఏమనుకోవద్దు అని 1000 రూపాయలు చేతిలో పెట్టాను. నేను గిఫ్ట్ కింద ఇస్తున్నానమ్మా మా అమ్మాయి లాంటి దానికి. అమ్మాయి మొహమాట పడింది, ఏదో నా డ్యూటీ కాదమ్మా, ఇలాగే ఉండాలి, డిపార్ట్మెంట్ అంతా ఇలాగే ఉండాలి, నీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉంటే డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుందని చెప్పాడు. అక్కడే ప్రకటించాడు పత్రికల వాళ్ళు ఉండగా, త్వరలోనే ఈ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో అవార్డు ఇవ్వబోతున్నామని. ఇది ఖచ్చితంగా ఉంది. ధర్మరక్షణ అంటే అంతే.